ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నది ఈ అమ్మాయి. అసలు 'సలార్' మూవీలో డీగ్లామరస్ రోల్ చేసావు కదా! నేను ఆ సినిమా చూసి పర్సన్ ఇలా ఉందా అని ఫస్ట్ నేను చూసినప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా అని అనిపించింది. నీకెలా అనిపించింది స్క్రీన్ మీద అలా చూసుకున్నప్పుడు? స్క్రీన్ మీద చూసినప్పుడు క్యారెక్టర్ అంటే ఆ గెటప్‌ని చూడలేదు. నేను అంటే అక్కడ ఉండే గోయింగ్ ఆన్ మూవీని చూస్తూ ఉన్నా అంతే ఇంకా. ఆ గెటప్ కానీ అలా ఏమి అనిపించలేదు. సో, ఏంటిదంటే అక్కడ మన క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. యెస్. ఎంతసేపు క్యారెక్టర్ ఎంతవరకు సక్సెస్ అయిందా? ఎంతవరకు నేను పెర్ఫార్మన్స్ ఇచ్చాను అన్నది చూసాం అంతే. అంతే. మేకప్ విషయంలో ఎలాంటి కాంప్లికేటెడ్ అలాంటిదేం ఏం లేదు. లేదు. సో, 'సలార్' మూవీకి ముందు యాడ్స్‌లో యాక్ట్ చేసావు. యెస్. స్కూల్ యాడ్స్‌లో కానీ, అప్పుడు కూడా పెద్ద పెద్ద స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నావు. అండ్ ఒక మూవీ, వెబ్ సిరీస్ ఇలా వీటిల్లో కూడా యాక్ట్ చేసావు. యెస్. ఆఫ్టర్ 'సలార్' చూసుకుంటే ఇది పెద్ద మూవీ. పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్ ప్రభాస్ ఇంతమంది ఉన్నారు. సో, బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి నీకేమన్నా చేంజ్ అనిపించిందా? బిఫోర్ ఉన్నప్పుడు అవి యాడ్స్ అండ్ మూవీస్ చాలా చేశాను. ఝాన్సీ వెబ్ సిరీస్ చేశా. ఝాన్సీ తర్వాత 'సలార్' వచ్చింది. సో, ఝాన్సీ చేశాను కాబట్టే 'సలార్' వచ్చింది. అందులోంచి ఫ్యూచర్ అలా ఒకటి డిసైడ్ అయింది. సో, నాకు అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఇది ఎక్కువ తక్కువ అనేది లేదు. సో, ఈ యాడ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ చేయడం కావచ్చు, ఈ డైరెక్షన్ వేరు, ఈ యాక్టింగ్ వేరు. బట్ 'సలార్' అనేది ఒక పెద్ద మూవీ. అందులో యాక్ట్ చేయడం అని అంటే చాలా ఏంటి అంటే మొత్తం ఎఫెక్ట్ పెట్టాలి. ఎందుకంటే అది పాన్ ఇండియా లెవెల్‌లో తీస్తున్న మూవీ. యాక్టింగ్ వైస్‌గా నీకేమన్నా ఇబ్బంది అనిపించిందా? యాక్టింగ్ వైస్‌గా ఇబ్బంది అంటే ఏమి అనిపించలేదు. ఎందుకంటే నాకు అప్పటికి ప్రశాంత్ నీల్ సార్ అయినా ఎవరైనా 100%, 99% ఇచ్చేలాగే చేశారు. ఎక్కడా కూడా డౌన్ అయింది అయితే కనిపించలేదు. సో, ఆడిషన్‌కి వెళ్తే మనకన్నా ముందు పెద్ద క్యూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా, ఏ మూవీ ఆడిషన్‌కెళ్ళినా బాబోయ్! ఇంతమంది ఉన్నారు. వీళ్ళల్లో మనకేమొస్తదిలే అన్న డిసప్పాయింట్ చాలామంది అక్కడే ఆగిపోయి వెనక్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో, నువ్వు ఆడిషన్‌కెళ్ళినప్పుడు అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? అండ్ ఆడిషన్ నువ్వెలా ఫేస్ చేసావు? ఆడిషన్‌కి వెళ్ళాక టీమ్ వాళ్ళు తీసుకున్నారు ముందు ఆడిషన్. తర్వాత ప్రశాంత్ నీల్ సారే తీసుకున్నారు. మళ్ళీ బ్యాక్ వచ్చేదైతే అలా ఏమి అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. అంతమంది అయితే ఏం లేరు. నాకన్నా ముందు చాలా మంది చేశారని తెలుసు. అండ్ అంతమందిలో సెలెక్ట్ అవ్వడం కూడా నా లక్. ప్లస్ ప్రశాంత్ నీల్ సార్ చాలా ఫ్రీగా, ఇంకా అంటే ఒక ఫ్రెండ్ ఆడిషన్ ఎలా చేస్తారో అలా చేసినట్టు అనిపించింది. నర్వస్నెస్ కానీ అలాంటిది ఏం రాలేదు. ఏం డైలాగ్ చెప్పావు అప్పుడు? ఆడిషన్‌లో ఏమైనా డైలాగ్ ఇచ్చారా? సేమ్ కాటేరమ్మ డైలాగ్ ఇచ్చారు. అది సెట్‌లో ఏం డైలాగో ఆడిషన్‌లో కూడా సేమ్ డైలాగ్ ఇచ్చారు. ఓకే. సో, డైలాగ్ ఒకసారి చెప్తావా? మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను. దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమో అని. అంతే. అంతే. చాలా బాగుంది. అండ్ మూవీలో కాటేరమ్మ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కదా! సురభి ఒక చిన్న అమ్మాయి. ఆ క్యారెక్టర్ మామూలుగా సినిమాలు మనం చూసేటప్పుడు అలాంటి క్యారెక్టర్ వస్తే పిల్లలు ఏంటి అంటే కొద్దిగా భయపడుతూ ఇలా అలా చేస్తూ ఉంటారు. సో, నీకేమైనా అక్కడ లైవ్‌లో చేస్తున్నప్పుడు ఏమైనా అనిపించిందా అట్లా? అలా భయం ఏమి అనిపించలేదు. యాక్టింగ్ చేసినప్పుడు బాగానే అనిపించింది. భయం అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీయే కాబట్టి అలా ఎక్కడ కూడా చిన్న ఫీలింగ్ కూడా కలగలేదు. ఎంత ఫ్రీగా ఉన్నామో అంత ఫ్రీగానే ఉన్నాం. సో, నీకు చెప్పారా ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీలో నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటు, నీ రోల్ ద్వారానే మూవీ మొత్తం అంతా టర్న్ అవుతుంది అనేసి ఏమైనా చెప్పారా? ప్రశాంత్ నీల్ సార్ రోల్ ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ టర్న్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఒక కీ పాయింట్ అని మాత్రం తెలిసింది. కానీ అది మూవీ వచ్చాక ఇంత టర్న్ అవుతుందని మాత్రం అనుకోలేదు. సో, ఫస్ట్ స్క్రీన్ మీద నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నేను చాలా ఎమోషనల్ అయ్యాను. చాలా ఎమోషనల్ అయ్యాక చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. ఎలా అంటే ఇంకా గట్టిగా నవ్వాలంత అంత హ్యాపీనెస్ వచ్చింది. అంత హ్యాపీనెస్ వచ్చింది. ప్లస్ దానికి సమానంగా ఎమోషనల్ కూడా అయ్యాను. ఏడ్చేసావా? చాలా. పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? పేరెంట్స్ చాలా హ్యాపీ అండ్ పేరెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు ముందు. తర్వాత ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం.